సో ముఖ్యంగా మనందరం అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఒక శీర్షికగా మలుచుకుంటే ఆ జ్ఞానం యొక్క నామాంతరం మహాశివుడు. మానవ మస్తిష్కంలో ప్రతిష్ఠితం చేయటానికి చేసిన ప్రయత్నానికి ఒక నామాంతరంగా రూపాంతరం చెందితే ఆ నామాంతరం పేరు మహాశివుడు. ఆ మహాశివుడిని ఇంకొంచెం విపులంగా దర్శిస్తే మహాశివుడు కాదు, మానవుడిలోని మహాశివుడు. మహాశివుడు కాదు, మానవునిలోని మహాశివుడు. మానవుడి హృదయస్థానంలో కేంద్రీకృతమయ్యున్న, సుస్థిరంగా ప్రతిష్ఠితమయ్యున్న మహాశివుడు. మరొకసారి చెప్తున్నా, మన మస్తిష్కంలో సుజ్ఞానాన్ని ప్రతిష్ఠితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ జ్ఞాన బీజాన్ని ఆయన అనుష్ఠానం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మనం దాన్ని ఒక శీర్షికగా దర్శించాలనుకుంటే ఆ ఫైల్ పేరు మహాశివుడు. ఆ ఫైల్ పేరు మహాశివుడు. నిజానికి మహాశివుడు కాదు, అది నిజానికి మహాశివుడు కాదు, మానవుడిలోని మహాశివుడు. మానవుడిలోని మహాశివుడు కన్నా ఇంకా ప్రిసైజ్గా దాన్ని ఇంకా అప్రాక్సిమేట్ శివుడికి దగ్గర అవ్వాలనుకుంటే ఏమని పెట్టుకోవచ్చు అంటే, మానవుడి హృదయస్థానంలో ఉపస్థితమయ్యున్న మహాశివుడు. మానవుడి హృదయమే శివాలయంగా, ఆ శివాలయంలో గర్భస్థానంలో గర్భాలయంలో ప్రభాసిల్లుతున్న మహాశివుడి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మహాశివుడి గురించి మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా ఎన్ని వేల సార్లు అనుకుంటే అన్ని వేల సార్లు, ఎన్ని లక్షల సార్లు అనుకుంటే అన్ని లక్షల సార్లు ఆ మహాశివుడు సజీవంగా ఉన్నారు. ఎలా ఉన్నారు ఆ మహాశివుడు? సజీవంగా ఉన్నారు. సజీవంగా ఉండటం అంటే ఆయన అస్తిత్వం యొక్క స్పృహలో ఆయన ఉన్నారు. సజీవంగా ఉండటం అంటే ఏంటి? తానున్నానని తాను గుర్తెరిగాడు. తానున్నానని తాను గుర్తెరిగాడు. రెండోది, ఆయన ఏ నిర్దిష్టమైన లక్ష్యం కోసం భూతలానికి విచ్చేశారో, ఆయన ఏ నిర్దిష్టమైన లక్ష్యం నెరవేర్చుకోవటానికి భూతలానికి విచ్చేశారో ఆ లక్ష్యం యొక్క స్పృహలో కూడా ఉన్నారు. ఆ లక్ష్యం యొక్క స్పృహలో కూడా ఉన్నారు. మూడోది, మరింత దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన దర్శనం దగ్గర అవుతున్న కొద్ది వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ మనం దూరం నుంచి చూస్తాం, కొంచెం కనిపిస్తారు. కొంచెం 2 అడుగులు వేస్తే ఇంకొంచెం కనిపిస్తుంది, ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఇంకొంచెం. అలా ఈ మహాశివుడి గర్భాలయంలోకి ప్రవేశించి అడుగు వేస్తుంటే, ఆయన ఆవరణలోకి ప్రవేశించి ఆయన దరి చేరితే, ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉంటే మన మదిలో స్ఫురించే మరో భావుకత, ఆయన సజీవంగా ఉన్నారు, ఆయన ఆధ్యాత్మిక లక్ష్యం యొక్క స్పృహలో కూడా ఉన్నారు. అంతేకాదు, ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రచించుకొచ్చారు ఆయన. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రచించుకొచ్చారు. ఆ ప్రణాళిక యొక్క స్పృహలో కూడా ఉన్నారు ఆయన. ఆ ప్రణాళిక యొక్క స్పృహలో కూడా ఉన్నారు. మళ్ళీ ఈ ప్రణాళికల్ని ఆచరిస్తున్నప్పుడు ప్రాగ్మాటిక్ అప్రోచ్ అంటాం మనం, ప్రాక్టికల్గా. ఆ ప్రాగ్మాటిక్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు వచ్చే ఇబ్బందుల్ని ముందే గ్రహించి ఏ ఇబ్బందుల్ని ఎలా కట్టడి చేయాలో కూడా అంత ప్రణాళికాబద్ధంగా, అంత వ్యూహాత్మకంగా తండ్రి ఉన్నారు. అంత ప్రణాళికాబద్ధంగా, అంత వ్యూహాత్మకంగా తండ్రి ఉన్నారు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంచెం శివుడి ప్రాంగణంలోకి, ఆయన చేరువులోకి ప్రవేశిస్తే ఆయన ప్రణాళిక రచించి కామ్గా కూర్చోాల. ఆయన ప్రణాళికను రచించి కామ్గా కూర్చోాల. ఆ ప్రణాళికకి అనుగుణ్యంగా మనం ఆచరించాల్సిన ఆచరణాత్మకమైన ప్రతి చేష్టని ఆయన అక్కడి నుంచి చెప్తున్నారు. ఏంటి? ఆ ప్రణాళికాబద్ధంగా మనం ఏ అడుగు వేయాలి, ఏ అడుగు వేయకూడదు, ఏ యోచన యోచించాలి, ఏ యోచన యోచించకూడదు, మన నడవడిక ఎలా ఉండాలనేది ఆయన చాలా ప్రతినిత్యం తగిన సందర్భంలో మనకి తగిన సూచనల రూపంలో అందిస్తూనే ఉన్నారు. తగిన సలహాలు, సూచనల రూపంలో అందిస్తూనే ఉన్నారు. ఇది మనం మొట్టమొదటిగా ఆయన గురించి తెలుసుకోవాల్సిన అంశం. మై డియర్ ఆస్పిరెంట్స్, the beautiful grandest master teacher
the scholarly being, the saint, the lover of humanity. One who always shows partiality towards humanity. One who knows nothing but to love humanity. Such a scholarly being, such a master, such an enlightened being, such a towering personality. The one and only endeavor of that enlightened being is trying to plant a knowledge, he is trying to plant a knowledge, plant a seed within our thinking pattern. His endeavor is to plant a seed in our thinking pattern. That seed is, you know pretty well, that seed is nothing but knowledge. That seed is nothing but knowledge. And if you want to open a file and if you are searching for a title, and the title is always the grandest Mahasiva. The title is always the grandest Mahasiva. And if you want to have a precise title which suits exactly his nature, you can just term him just not Mahasiva, but the Mahashiva who is captivated in the human being. Mahashiva who is very much captivated in the human being. If you are not still convinced, if you want the exact name which suits his nature, if you want to be more precise, then the Mahashiva who is very much captivated in the heart of the human being, the nucleus part of the human being, the very crux of the human being, the very life of the human being. The Mahashiva captivated in the heart of the human being, the very life of the human being, the very breath of the human being. You can just say that the heart of the human being is a temple of Shivalaya in which the Lord Mahashiva resides playfully, but he is a warrior. He is a warrior. And one more thing you have got to realize is that Mahashiva is very much alive. Mahashiva is not dead. Mahashiva is not pale entity. Mahashiva is very much alive. Alive in the sense, he is aware of his existence. Alive in the sense, he is very much aware of his existence. And he is not only aware of his existence, he is also aware of his purpose of visit to this terra. He is also aware of his purpose of visit to this terra. Why he has visited this terra? Why he has preferred to visit this terra one more time, with a new incarnation, with a new embodiment, with new parents, with new family. He is very much aware. Am I clear? And if you want me to be more precise, more clear, he is not only aware of the target, he is also aware of the strategy which has been very much being clearly programmed in the heaven. He is also aware of the strategy to accomplish his target which has been programmed in the heaven. It has been programmed where? In the heaven. And one more thing is, he knows he has a pragmatic approach. In the sense, he has a practical approach. He knows the mischief done by the human being. He is a mystical being, human being is a mischief being. He knows pretty well the mischief caused by the human being. He knows. This human being is a stupid guy. He is a family man. He is a sentimental man. He is a family man. That is why he has taken all the necessary precautions with which he can handle the mischief of human being so grandly. So he has taken all the precautionary steps to handle the mischief of the human being also. Am I clear, my dear friends? And one more thing you have got to understand, one more astonishing thing about Shiva is, he is always a whistleblower. He is always a
whistleblower. He keeps on alarming us, alarming the human being. He keeps on suggesting the human being what to think, what not to think, what knowledge should be appreciated, what knowledge should be discarded. He is a counsel. He is a spiritual counsel who is very much inherent within us. He always navigates us to our home place. He always navigates us to the home place. He keeps on giving, take right turn, take left turn, go straight. Like that he keeps on giving us the necessary suggestions at the appropriate time, at the right time. These are the fundamental facts you have got to learn about Mahashiva. These are the fundamental factors you have got to learn about Mahashiva. Am I clear, my dear friends? Am I clear? Yes. మీరు అనవచ్చు, వివేక్ గారు ఈ 4 ముక్కలు వస్తే చాలా అంటున్నారంటే, మరి ఈ 4 ముక్కలు మనకు తెలియదుగా ఇదివరకు. మరి ద్రాక్షారామంలో మరి అది మామూలుగా కనిపించింది, నాకు అద్భుతంగా కనిపించింది. అది అక్కడి నుంచి రాలేకపోయా నేను. ఈ గ్రంథంలో ఉన్నదంతా ఒక దృశ్య కావ్యంగా చూపించండి, మాకు బొమ్మలుగా చూపించండి అంటే ద్రాక్షారామమే. మరి అంత ద్రాక్షారామం పెట్టినా అన్ని వేల సంవత్సరాల నుంచి మహాశివుడి గురించి శివరాత్రులు ఇన్ని చేసినా ఈ 4 ముక్కలు మనకు అర్థం అవ్వలేదుగా. మనకు అర్థం అవ్వని మొదటి ముక్క ఏంటి? శివుడు బయట ఉన్నాడేమో అనుకున్నాం. మరి ఈ 4 ముక్కలు, మరి ఈ ఇన్ఫర్మేషను చాలదా? దిస్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సరే, దీన్ని మనం ప్రార్థన రూపంలో ఈ పాఠ్యాంశాన్ని ప్రార్థనగా మలుచుకుని ఒకసారి అనుకుందాం. మానవాళికి ఒక అద్భుతమైన సుజ్ఞానాన్ని ఉపదేశించదలుచుకున్నారు. ఆ సుజ్ఞానానికి ఒక నామాంతరంతో అలంకరించాలనుకుంటే ఆ సుజ్ఞానాన్ని మహాశివుడిగా అభివర్ణించవచ్చు. లేదు, మహాశివుడు కాదు, మానవునిలోని మహాశివుడిగా అభివర్ణించవచ్చు. మానవుడి హృదయాంతరంగంలో, హృదయ కుహరంలో కొలువయ్యున్న మహాశివుడిగా అభివర్ణించవచ్చు. ఆ మహాశివుడు మానవునిలోని సింహభాగము, నరసింహుడు, నరుడిలోని సింహభాగం అతడే. ఆ మహాశివుడు మానవుడి యొక్క శ్వాస, మానవుడి యొక్క ప్రాణం. ఆ మహాశివుడు సజీవంగానే ఉన్నాడు. అంటే ఆ మహాశివుడు తన అస్తిత్వంలోనే ఉన్నానని, తన అస్తిత్వం యొక్క స్పృహలో తాను భాసిల్లుతూనే ఉన్నారు. ఆ మహాశివుడు తాను ఏ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం మరోసారి భూతలానికి విచ్చేశాడో, ఆధ్యాత్మిక లక్ష్యం యొక్క స్పృహలో సైతం భాసిల్లుతున్నారు. ఈ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటానికి ఆయన స్వర్గధామంలోనే ఓ అద్భుతమైన ప్రణాళికను రచించుకొచ్చారు. ఈ ప్రణాళికని ఆచరిస్తున్నప్పుడు మానవ మృగం నుండి వచ్చే ఇబ్బందుల్ని కూడా ముందుగానే గ్రహించి వాటితో చాకుచక్యంగా ఎలా వ్యవహరించాలో సైతం ముందుగానే వ్యూహాన్ని రచించుకొచ్చారు. అంతేకాదు, ఈ మహాశివుడు అనునిత్యం మానవుడికి తగిన సలహాలని, సూచనల్ని మౌన వ్యాఖ్యానం ద్వారా అందిస్తూనే ఉంటారు. అంటే ఈ నిర్దిష్టమైన సందర్భంలో ఏ యోచన చేస్తే మానవుడి ఆధ్యాత్మిక ఎదుగుదల సులభతరమవుతుంది, ఏ యోచన చేస్తే విషతుల్యమవుతుంది,
ఏది ప్రదర్శనకి దోహదపడుతుంది, ఏది అప్రదర్శనకి కారణభూతమవుతుంది. ఇలా చక్కటి సలహాలని, సూచనల్ని అందిస్తూ మానవుణ్ణి పుట్టింటికి చేర్చగలిగే సూచనల్ని అందిస్తూనే ఉంటారు. అందుకే ఆ మహాశివుడికి నేను ప్రణతితతుల్ని సమర్పించుకుంటున్నా. తండ్రి, నువ్వు నాలో ఉన్నంతసేపే నాకు ప్రాణం ఉంటుందంట. నిన్ను నీవు నా నుండి ఉపసంహరించుకుంటే తక్షణమే నా ప్రాణం పోతుందంట. మరి అలాంటప్పుడు ప్రాణం ఉన్నంతసేపు నిన్ను కాక ఎవరిని స్మరించాలి తండ్రి? అందుకే తండ్రి, అందుకే మహాశివ, ఈ క్షణం నుండి ఊస నీదే, ఊహ నీదే, ఊపిరి నీదే. ఈ క్షణం నుండి ఊసు నీదే, ఊహ నీదే, ఊపిరి నీదే. శివ సంకల్పమే నా సంకల్పం అన్న చందంగా జీవిస్తాను. ఏది ఆశించినా మహాశివుడి నుంచే ఆశిస్తాను. ఏది పొందినా మహాశివుడికే కృతజ్ఞతాతతుల్ని తెలియచేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ప్రణవ సహిత పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం స్మరిస్తూనే ఉంటాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓంకారం అనే పుట్టినింటి నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించి శివస్థితి దాకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా ప్రయాణించి సమపార్చించుకున్న జ్ఞానాన్నంతా, చైతన్యాన్నంతా గుర్తించాను, గౌరవిస్తున్నాను, నమస్సమాంజలిని సమర్పించుకుంటున్నాను, నా వినిమయంలోకి తెచ్చుకుంటున్నాను, వినియోగించుకొని ఆరంభించాను. ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ. నా ప్రతి శ్వాస నీకు నమస్సమాంజలిని సమర్పించుకుంటూనే ఉంటుంది. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవడానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ, కాంతిపుంజాలందరికీ, విరించులందరికీ, విశ్వంభరులందరికీ, విరాట్ స్వరూపులందరికీ, విద్వత్ వరేణ్యులందరికీ, విద్వత్ పక్షపాతులందరికీ, విధిని విధించగలిగిన విధాతులందరికీ, శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాష్టమానికి, వేద విద్యాలయానికి, ఈ సంస్కరణాలయానికి స్వాగతం, శుభస్వాగతం. యు వెల్కమ్. శుభం, జయోస్తు. కానీ ఎన్ని చెప్పిన తర్వాత మళ్ళీ పొరపాటున ఆయన పట్ల అన్యభావుకత ఉండకూడదు. మళ్ళీ ఆయన వేరు నేను వేరు అన్న భావన ప్రమాదకరం. ఎంతసేపు మీరు అతడి గురించి తెలుసుకుంటున్నప్పుడు అతడని వాడుతున్నా అది మీ గురించి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ని చెప్పి శివుడు వేరు నేను వేరు అన్న భావంగానే మీలో ఉంటే మొత్తం పోయినట్టే, మొత్తం చేజారిపోయినట్టే. అందుకనే శివోహం, ఓం నమః శివాయ ఎంత ఇంపార్టెంటో శివోహం కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే మనం వేరుగా ఉన్నాం, ఒక్కటిగా కూడా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఏంటి? జయోస్తు, శుభం. మనం చక్కగా అర్జింగ్ ఆఫ్ ది సోల్, మెమరీ ఆఫ్ ది స్పిరిట్, బ్రేక్ త్రూ. అర్జింగ్ ఆఫ్ ది సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్
memory of the Spirit. So, the Spirit's memory is presented in the form of urgings of the soul. My dear aspirants, the Spirit's memory, the awareness of the Spirit, the target of the Spirit which is very much conscious, that is being represented through the urgings of the soul, which ultimately will break through the barriers of the human being. Am I clear? If you want me to captivate the entire knowledge which is being taught yesterday into one particular simple sentence, it is like this. The memory of the Spirit, the conscious of the consciousness, the memory of the Spirit is being expressed through the urgings of the soul. Ultimately, these urgings of the soul are going to break all the barriers. They are going to penetrate into all the barriers of human being. Right. సో మొత్తం జ్ఞానం ఒకసారి పునఃస్మరించుకున్నాం. నిన్నటి జ్ఞానాన్ని కూడా ఒకసారి పునఃస్మరించుకున్నాం. నేను ఉపదేశించిన జ్ఞానం అంతా మీకు ఒక వాక్యంలో పొందుపరిచి చెప్పాలంటే అది భగవద్గీత చెప్తానే. క్షేత్రజ్ఞ విభాగ యోగం 39 శ్లోకాల సంపుటిని ఒక్క వాక్యంలో మంత్రాత్మకం కుదించి చెప్తా. నేను యంత్రాత్మకమైన ఈ శరీరాన్ని కాదు, యంత్రాత్మకమైన ఈ శరీరంలోని మంత్రాత్మకమైన దైవాన్ని. అలాగే దీన్ని కూడా ఒక్క వాక్యంలో కుదించి చెప్పాలంటే మన నిజతత్వమే ఉన్న కాంతిపుంజం యొక్క స్పృహని, కాంతిపుంజం యొక్క శాశ్వత స్మృతి పదాన్ని, కాంతిపుంజం యొక్క హృదయాన్ని మహాశివుని గుసగుసల ద్వారా, మహాశివుని మౌన వ్యాఖ్యానం ద్వారా అందివ్వబడుతున్నాయి, అభివ్యక్తీకరింపబడుతుంది. మహాశివుడు ఉచ్చరించే ఈ మౌన వ్యాఖ్యలే మానవుణ్ణి స్వర్గానికి చేర్చడానికి అవరోధంగా ఉన్న అవరోధాలన్నింటినీ తిప్పికొట్టి తునాతునకల్ని చేసేస్తుంది. సింపుల్. ఐ క్లియర్? మన నిజతత్వమే అయిన కాంతిపుంజం యొక్క హృదయాన్ని మహాశివుడి యొక్క మౌన వ్యాఖ్యానం ద్వారా అభివ్యక్తీకరింపబడటం జరుగుతుంది. మహాశివుని ఈ మౌన వ్యాఖ్యానం ఎంత శక్తివంతమైందంటే మానవుని స్వర్గానికి చేర్చడంలో అవరోధాలుగా ఉన్న అన్ని అవరోధాలని తునాతునకల్ని చేసేస్తుంది. ఇది నిన్న రోజు మొత్తంలోకి మనం తెలుసుకున్న జ్ఞానం. అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని ఆవిష్కరించేసి దీన్ని పిక్చరైజ్డ్ ఫామ్లో పెట్టేసి హోలోగ్రాఫిక్ నేచర్లో ప్రజెంట్ చేశారంటే ఎన్ని ప్రయత్నాలు చేశారో చూడండి. And what we are actually saying here is, we are talking about the urges of the soul, which is the memory of the Spirit breaking through. And it is a war that ensues. This war can go through the rest of one's entire life. And who is battling? This battle creates manic depressive people. It indeed creates depressive people. It creates unhappy people. It creates impatient, angry, short-fused people. Does this sound familiar? Because in the hour of the soul and its birth, it is contradictory to what the mindset of the human that it is occupying has become. Now it's the hour to make itself known. And it is a war that ensues. So, ఆ మహాశివుడు మన ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి దోహదపడే సలహాలని, సూచనల్ని మౌన వ్యాఖ్యానం ద్వారా అందిస్తున్నారు. దేని ద్వారా? మౌన వ్యాఖ్యానం అని ఎందుకన్నామంటే ఇంద్రియాలకి అతీతమైన కమ్యూనికేషన్ కాబట్టి మౌన వ్యాఖ్యానం అన్నాం. అండ్ ఇట్ ఈస్ ఎ వార్ దట్ ఎన్షూస్. సో ఈ మౌన వ్యాఖ్యానం ద్వారా తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారే, మనిషి వాటిని పట్టించుకోడు. మనిషికి తనలో ఉన్న మహాశివుడి గురించి అసలు వీడికి బాధ లేదు. తనలో ఉన్న మహాశివుడు ఒక ఫీలింగ్స్ ఉంటాయని కూడా ఇతనికి తెలియదు.
ఆయనకి ఇష్టాలు, ఆయనకు ఒక ఆలోచనలు, ఆయనకు ఒక ప్రాధాన్యతలు, ఆయనకు ఒక వ్యూహం ఉంది. ఆయన మన నుంచి ఏదో ఆశిస్తున్నాడని, ఏంటి మన నుంచి ఏదో ఆశిస్తున్నాడని ఇతనికి తెలియని కూడా తెలియదు. కాబట్టి ఆయన గుసగుసలన్నీ, ఆయన మౌన వ్యాఖ్యానం ద్వారా ఆయన చెప్తున్నవన్నీ బ్రెయిన్ ఫిగర్ అవుట్ చేయదు. ద కౌన్సిల్ ఆఫ్ ది శివ ఈజ్ కంటిన్యూస్లీ అడ్వైజింగ్ అట్. ఈజ్ ఎ విజిల్ బ్లోయర్, ఈజ్ అలార్మింగ్ అస్ ఆల్వేస్, ఈజ్ వార్నింగ్ అస్, అలార్మింగ్ అస్. The necessary precautions have been advised at the appropriate time by Shiva. Do not go for that, do not go for this. But unfortunately, the brain is unable to figure it out because the brain is not having the knowledge. If your brain is enriched with the knowledge of Shiva consciousness, a day will come, you will have a clear communication from the Shiva. You will be able to understand every single suggestion suggested by Shiva. It happens in your life. That is going to happen. Why it is called as Mauna Vyakhyana? There is a communication system which is beyond the sensory organs. The sensory organs will not participate in that communication. So that is why it is called as Mauna Vyakhyana. There is a mystical way of communication where the sensory organs will not participate. That mystical, magical, spiritual way of communication is called as Mauna Vyakhyana. And the Lord Mahashiva keeps on suggesting the human being, but unfortunately human being doesn't care for that. Human being doesn't bother to execute, implement. Forget about executing, forget about implementing. He doesn't even bother to recognize Shiva, the existence of Shiva. And Shiva will not stop. He will bring more pressure. Ultimately, it takes a form of full war. Ultimately, it takes the form of a full-fledged war. That's it. A continuation adi. And it is a war that ensues. మహాశివుడికి మానవుడికి మధ్య యుద్ధంగా మారిపోతుందంట అది. మహాశివుడు మౌన వ్యాఖ్యానం ద్వారా చెప్తానే ఉన్నాడు, నాయన ఇలా చేయొద్దమ్మా, ఇలా వద్దమ్మా, ఇలా వద్దమ్మా. ఆయన ఇంకా ఒత్తిడి పెంచుతాడంట, ఇంకా ఒత్తిడి పెంచుతాడంట. ఆ ఒత్తిడి పెరిగి 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 ఒక యుద్ధంగా మారిపోతుందంట. తర్వాత దేని కింద మారిపోద్ది? మానవుడికి మహాశివుడికి యుద్ధంలా మారిపోతుంది. ఎన్షూస్ ఆఫ్టర్ అదే అనమాట. తర్వాత అది యుద్ధంగా మారిపోయింది. అండ్ ఇట్ ఈస్ ఎ వార్ దట్ ఎన్షూస్. దిస్ వార్ కెన్ గో ఆన్ త్రూ ద రెస్ట్ ఆఫ్ వన్స్ ఎంటైర్ లైఫ్. అది చూడండి ఎంత భయంకరంగా ఉంది. మహాశివుడు మానవుడి మీద ప్రకటించిన యుద్ధం, ఈ సమర శంఖారావం పూరించి చేశారు కదా, ఈ సంక్షోభం ఓ 6 రోజుల్లో 10 రోజుల్లో పోదంట, జీవితకాలం కొనసాగుతూనే ఉంటుందంట. ఆయన అంటానే ఉంటాడు, అది ఆ యుద్ధం ఎన్నాళ్ళు సాగుద్ది? జీవితకాలం. హూ ఇస్ బ్యాటిలింగ్? మహాశివ. విత్ హూమ్ ఈజ్ బ్యాటిలింగ్? ది అసుర. మహాశివుడికి అసురుడికి యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉంటుంది, అప్రతిహతంగా జరుగుతూనే ఉంది. చూసారా? దిస్ బ్యాటిల్ క్రియేట్స్ మ్యానిక్ డిప్రెసివ్ పీపుల్. ఆత్మన్యూనతా భావం, డిప్రెషన్ వచ్చేస్తుందంట. ఏమిటో వెలతి. శివ నేనే అంటున్నాడు. ఆ వెలతి ఎందుకు వచ్చింది? శివుడు. విన్నారా మీరు? చాలామంది దగ్గర ఉంటుంటాయి ఏంటో డిప్రెషన్. సో అప్పటికి ప్రతి దేవాలయానికి వెళ్తున్నా, ప్రతి పూజలు చేస్తున్నా, కానీ వెలతిగా ఉంది, గుండెంతా కోసేసినట్టుగా ఉంది. ఏంటో నాకు ఆ వెలతి ఎక్కడి నుంచి వచ్చింది? మహాశివుడి యొక్క అసంతృప్తి అన్నమాట అది. మహాశివుడు నా మాట వినట్లేదన్నా అసంతృప్తి, ఈ జన్మ కూడా వేస్ట్ అయిపోతుంది అని మహాశివుడి నుంచి వస్తున్న అసంతృప్తి అలా వస్తాం. దిస్ బ్యాటిల్ క్రియేట్స్ మ్యానిక్ డిప్రెసివ్ పీపుల్. ఇట్ ఇండీడ్స్ క్రియేటివ్ డిప్రెసివ్ పీపుల్. ఇట్ క్రియేట్స్ అన్హ్యాపీ పీపుల్. సంతోషం ఉండదు ఆడికి. మహాశివుడి నుంచి నిరసనలు అనమాట. ఇట్ క్రియేట్స్ ఇంపేషెంట్, యాంగ్రీ, షార్ట్ ఫ్యూజ్డ్ పీపుల్. డస్ దిస్ సౌండ్ ఫెమిలియర్? అది ఎంత కోపంగా ఉంటారంటే
సో వాళ్ళు ఎలా చూడండి, నేను చెప్పాలా, ఇట్ క్రియేట్స్ ఇంపేషెంట్. వాళ్ళకి సహనం ఉండదంట, వాళ్ళకి సహనం ఉండదు. లెగుస్తారు, ఏంటో ఏం బతుకో ఏంటో అప్పుడే బాగుండేది అని, 3 రోజుల క్రితం జీవితం బాగుందని ఇప్పుడు, మళ్ళీ 3 రోజుల తర్వాత 3 రోజుల క్రితం జీవితం బాగుందని ఇప్పుడు, ఎప్పుడు ఇంపేషెంట్గానే ఉంటారంట. ఇట్ క్రియేట్స్ ఇంపేషెంట్, యాంగ్రీ, షార్ట్ ఫ్యూజ్డ్ పీపుల్. ఉత్తి పుణ్యానికి కోపం వచ్చేస్తుంట వాళ్ళకి. డస్ దిస్ సౌండ్ ఫెమిలియర్? మీకు ఎక్కడో విన్నట్టుందా అంటే అవును సార్, బాగా విన్నట్టు. సో చివరికి ఏమవుతుంది, డిప్రెసివ్ పీపుల్ వచ్చేస్తారు. అసహనం, కోపం, చిరాకు. ఏదో అంటే ఎలా ఉంటుందంటే, సొంతిల్లు కొనుక్కుంటే సొంతిల్లు వస్తే తృప్తిగా ఉంటుంది, సొంతిల్లు వచ్చింది కానీ తృప్తి రాలే. కారు కొనుక్కుంటే తృప్తి వస్తుంది, కారు వచ్చింది తృప్తి రాలే. మీరు చూడొచ్చు, ఇవన్నీ ఇంతగా ఉన్నవాళ్ళు కూడా తృప్తిగా ఉంటారు, మీరేమి లేకపోయినా తృప్తిగా ఉంటారు. It creates impatient, angry, short-fused people. Does the sound familiar? Because in the hour of the soul and its birth, it is contradictory to what the mindset of the human that is occupying has become. ఎందుకంటే మనిషి బ్రెయిన్లో ఉన్న సమాచారానికి మహాశివుడి యొక్క లక్ష్యాలకి ఎక్కడ పొంతన లేదు. ఎందుకో చెప్పారు చూడండి, ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. బికాస్ ఇన్ ది అవర్ ఆఫ్ ది సోల్ అండ్ ఇట్స్ బర్త్, ఇప్పుడు మహాశివుడు ఆవిర్భవించాల్సిన సమయం వచ్చింది. 35 ఏళ్ళు 38 ఏళ్ళు ఆయన ఊరుకున్నారు. ఏంటి ఈ 35 సంవత్సరాలు ఆయన నోరు జరపలా, ఊరుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు మహాశివుడు ఆవిర్భవించాల్సిన సమయం వచ్చింది. మహాశివుడు మస్తిష్కంలోకి ప్రవేశించి ఆయన భావుకతను అభివ్యక్తీకరించే సమయం ఆసన్నమైంది. ఈ జన్మని ఆఖరి జన్మగా, ఆఖరి లేని జన్మగా తీర్చిదిద్దాల్సిన సమయం ఆసన్నమైనది. ఇలాంటప్పుడు ఆ మానవుడు సహకరించకపోయేటప్పటికి తట్టుకోలేకపోతున్నాడు. చూడండి, బికాస్ ఇన్ ది అవర్ ఆఫ్ ది సోల్ అండ్ ఇట్స్ బర్త్, ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ టు వాట్ ద మైండ్ సెట్ ఆఫ్ ది హ్యూమన్ దట్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ హ్యాస్ బికమ్. మానవ మస్తిష్కంలో మానవుడి యొక్క లక్ష్యాలు వేరు, శివుడి లక్ష్యాలు వేరు. మానవ మస్తిష్కం ఇంకా ధనం సంపాదిస్తే సుఖం ఉంటుంది, ధనం ఇంకేదైనా కూడబెడితే ఏదైనా ఉంటుందని ఇదేమో ఇలా ఆలోచిస్తాం. శివుడేమో వేరేది ఆలోచిస్తున్నాడు. సో వీళ్ళిద్దరు ఆలోచనలో ఉన్న ఏ పొంతన పోలికలు లేవు. వీరిద్దరి ప్రాధాన్యతల్లో ఏ పోలిక పొంతన లేదు, అన్ని వైరూప్యాలే. దానివల్ల అసహనం, ఘర్షణ వాతావరణం వచ్చేసింది లోపల. ఎవరెవరికి? మహాశివుడికి మానవుడికి. మహాశివుడి లక్ష్యాలు వేరు, మానవుడి లక్ష్యాలు వేరు. మహాశివుడి ప్రాధాన్యతలు వేరు, మానవుడి ప్రాధాన్యతలు. అట్లా ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడిపోయింది వీళ్ళిద్దరికి. నౌ ఇట్ ఈస్ ది అవర్ టు మేక్ ఇట్ సెల్ఫ్ నోన్. తనని తాను ఇన్నాళ్ళు నిగూఢంగా ఉంది, ఇన్నాళ్ళు మహాశివుడు తెర వెనుకున్నారు, ఇన్నాళ్ళు మహాశివుడు గోప్యంగా ఉన్నారు, ఇన్నాళ్ళు మహాశివుడు తన అస్తిత్వాన్ని ప్రకటించాల. కానీ మహాశివుడు తనని తాను ప్రకటించుకునే సమయం ఆసన్నమైపోయింది. కానీ మహాశివుడు తను తాను ప్రకటించుకునే శుభముహూర్తం ఆసన్నమైనది. ఇంక ఇప్పుడు ఆయన ఆవిర్భవించి అభివ్యక్తీకరించుకోవాల్సిన సరి అయిన సమయం వచ్చినప్పుడు ఈ మనిషి వ్యవహార శైలి అందుకు అడ్డుపట్టడంతో ఆయనలోంచి వస్తున్న ఒక ఉక్రోషం, ఆయనలోంచి వస్తున్న అశాంతి, ఆయనలోంచి వస్తున్న అసహనం మనిషిలో కనిపిస్తూ ఉంటాయంట. Am I clear? Yes, that's it. అలానే మీరు ఉద్యోగాలు మానేట ఏం చేయక్కర్లేదు. ఈ జ్ఞానం అనుష్ఠానం చేసుకుంటే చాలు. ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటే అసలు ఏం కాన్సన్ట్రేట్ చేయలేరు. పని చేస్తూ చేయటమే సరైన మార్గం. ఎందుకంటే ఇది ఒక రోజుతో వచ్చేసేది కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కాకపోతే అసలు ఆ మహాశివుడి యొక్క లక్ష్యాలు నెరవేర్చడానికి మానవుడు ఏం చేయాలి అనేది కానీ సందేహం వస్తే ఏం చేయక్కర్లా. ఇతను అసురుడి మాట వినకుండా ఉంటే చాలు. దానికి ఉద్యోగం మానేయక్కల్లా, డబ్బు సంపాదించుకోకుండా మాంసం మానేయటం ఇవన్నీ అక్కల్లా.
ఏం చేయాలి? అసురుడు చెప్పిన మాట వినకూడదు. అసురుడు ద్వేషం, పగ, ప్రతీకారం, కక్ష, వెన్నుపోటు ఇవన్నీ చేయిస్తాడు. ఎందుకు? అసురుడికి ఈ జీవితమే నిజం అనుకుంటాడు. అసురుడు ఏమనుకుంటాడు? ఇదే నిజం అనుకుంటాడు. ఇంతకు మించిదేం లేదనుకుంటాడు. ఇక్కడ గెలుపు అనుకుంటాడు. అసురుడికి ఇదంతా నిజం కాదని తెలియదు. రెండోది ఏంటి? అద్వైతం తెలియదు అసురుడికి. అన్ని నేనులు నేనేనన్న విషయం తెలియదు. సో అసురుడు అజ్ఞానం నుంచి వచ్చాడు కాబట్టి అసురుడు అలాంటి సూచనలు చేస్తుంటాడు. అసురుడు చెప్పిన సూచనలు పాటించకుండా ఉంటే చాలు, ఇతనే ఉద్యోగం మానేసి అవన్నీ ఏం చేయక్కల్లా. am I clear? Right. Just next. So this, and I am just explaining this particular phenomenon teaching of the master teacher wrong. My dear aspirants, you have got to understand, you have got to at least realize the patience and perseverance of the Mahashiva. He had both patience and perseverance. ఓర్పు ఉంది, పట్టుదల కూడా. He is so committed. You have got to appreciate the patience and perseverance of the Mahashiva. For incarnations together, he has been waiting to bless you with enlightenment. Enough is enough. The time has come. You have got to go back to your home. You have got to enjoy your spirituality. You have adventured into humanity. You have gained certain knowledge. You have gained beautiful experiences. Now you are a master of ignorance. Now you know what happens if God loses his conscience. Now you are a master of ignorance. The right time has come. The right time has come. Enough is enough. At least in this incarnation. Because you have wasted quite number of incarnations. Because you have been riddled, trapped by personality, riddled in the humanity. You have behaved like an harbored ignorance. Enough is enough. He keeps on suggesting the human being to pay much attention to the inner consciousness. He keeps on suggesting us. He keeps on navigating us. But the human being, because of the ignorance, because he is very much riddled in the society, he gives utmost importance to the humanity. And ultimately, he is not able to figure out the suggestions. And he doesn't want to pay attention to the suggestions intentionally. His brain is not matured enough to figure out the suggestions. Even if the brain is able to figure out the thing, the human being is not interested to give importance to those suggestions. All the suggestions suggested by Mahashiva are being ruthlessly discarded by the human being, thrown into dustbin. Where the Mahashiva, impatience happens in the thinking pattern of Mahashiva. He is very much angry, he is very much impatient. Because he knows pretty well if this scenario continues, this incarnation is also going to be mere waste. The unrest of the Shiva will ultimately result in the behavior of that human being. It is like a war between Shiva and the Asura. It is a war between Shiva and Asura. The targets, the priorities of human being are different. The priorities of Mahashiva are different. Ultimately, it is like a war. Shiva, the whistleblower, keeps on warning us. Because of this unrest, because of this inner war, that human being will not have the tranquility. The human being will never have the tranquility. It's like a war scene. It's like a war scene. Ultimately, the human being, the particular being, though he is financially well off, though he is health-wise fit, everything is fine. But still, he suffers with that unrest. It ultimately results in the depression. It ultimately results in the depression. Because it is the right time for the Shiva to be
expressed. Now he cannot be remained as unknown. The time has come to express himself. But still the human being is not allowing the Shiva to express. That is the problem here. Yes. See, when the knowledge is rightly inculcated into your thinking pattern, I assure you, you will be able to figure out the feelings of Mahashiva. You will be able to realize the feelings of the Mahashiva. Yes. And individuals who can't seem to find any happiness, and there are many of those who have fallen in and out of love and have been dislodged, and only find that there is a large hole inside of them. And large hole is the ripe moment of the soul. Because when the person comes utterly to the end of their own solutions and end of their wild animal instincts, and when they are broken and crumbled, is the moment they give birth to new heaven and new earth. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. And individuals who can't seem to find any happiness. భౌతికంలో ఏవో ప్రయత్నాలు చేస్తుంటాడు, ఆ ప్రయత్నాలు పెద్దగా రాణించవు. ఏంటి, తొందరపడి మీ జీవితాలకు అన్వయం చేసుకుని మీ గురించి అని అనుకోవద్దే. అలా అనిపించినా సరే అనుకోవద్దు. ఎందుకంటే ముందు అసలు విషయం తెలుసుకుని తర్వాత అన్వయించుకోవాలా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు ముందే అన్వయం చేసుకుంటే ఆ విషయం యొక్క యాజ్ ఇట్ ఈస్గా తెలుసుకోలేరు మీరు. ఏంటి, ముందే అన్వయించి కొన్ని సిమిలారిటీస్ ఉంటే ఉండనియండి. ఏంటి, కొన్ని సిమిలారిటీస్ ఉంటే ఉండనియండి. కానీ ముందే మీరు అన్వయం చేసుకుంటే ఆ లోతులోకి వెళ్ళి మీరు దర్శించలేరు. ముందు దర్శించిన తర్వాత అన్వయించుకోవడం ఎలాగో చేస్తారు, మీ ఇష్టం. అని ముందే అన్వయించుకోవద్దు, ప్రాథమిక దశలో అన్వయించుకోవద్దు. An individual who can't seem to find any happiness. కొంతమంది మనుష్యులకి భౌతికంలో కంటిన్యూస్గా ఓటములు వస్తుంటాయి, కంటిన్యూస్గా ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అర్థమైందా? అగరత్తు కాలి ఈలు కాలిపోయింది ఆడికి, ఇలాంటి కష్టాలు ఆడికి. కొంతమంది వ్యక్తులకి బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కష్టాలు ఓటములు, సాఫీగా సాగదు జీవితం. ఏవో ఒక ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఇన్ ఇండివిజువల్స్ హు కాంట్ సీమ్ టు ఫైండ్ ఎనీ హ్యాపీనెస్. బయట ఒకవేళ విజయం వచ్చినా సంతోషంగా లేదు, అసలు విజయం రావట్లేదు. ఇలా బాహ్యంతో శృతి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఓకేనా? అండ్ దెర్ ఆర్ మెనీ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ఫాలన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమ పొందుతారు, మళ్ళీ ప్రేమ దూరం అయిపోతూ ఉంటుంది. ప్రేమ పొందటం, ప్రేమ నుంచి దూరం అయిపోవడం. డిస్లాడ్జ్డ్, లాడ్జ్ కాదు, డిస్లాడ్జ్. దే హ్యావ్ బీన్ డిస్లాడ్జ్డ్. సో ప్రేమలో ఉన్నాడు, ప్రేమ కొన్నాడు, ప్రేమను పొందుతాడు, ప్రేమను పోగొట్టుకుంటాడు, ప్రేమను పొందుతాడు, ప్రేమను పోగొట్టుకుంటాడు. అలా ఒక తీరు తెన్ను లేవు. ఒక చోట తృప్తి పొందుతాడు, మళ్ళీ తృప్తి పోతుంది. ఇట్లా జరుగుతుంది. ద లార్జ్ హోల్ ఈజ్ ది రైట్ మూమెంట్ ఆఫ్ ది సోల్. అండ్ ఓన్లీ ఫైండ్ దట్ దెర్ ఈజ్ ఎ లార్జ్ హోల్ ఇన్సైడ్ ఆఫ్ దెమ్. వాళ్ళకి ఏంటంటే ఆ వెలితి ఎక్కడో అన్నీ పొందుతున్నాడు, పొందినవి అన్నీ పోతున్నాయి. లార్జ్ హోల్ అంటే ఏంటి? అన్నీ ఉన్నాయి, పొందాను అని తృప్తి పడే లోపల పొందిన దాన్ని పోగొట్టుకుంటున్నాడు. మళ్ళీ ప్రయత్నించడం, మళ్ళీ పొందడం, మళ్ళీ పోగొట్టుకోవటం. ఎన్ని ఉన్నా సరే, ఎన్ని సమపార్జించుకుంటున్నా సరే, వచ్చే దారిలో వస్తున్నాయి, పోయే దారిలో పోతున్నాయి. సింహద్వారం ఎంత బార్లాగా తెరిచిందో, ఈ సింహద్వారం నుంచి ప్రవేశించిన సిరి సంపదలు కానీ, సుఖశాంతులు కానీ, మనశ్శాంతి కానీ, ప్రేమ కానీ, ఇవన్నీ కూడా సింహద్వారం నుంచి వస్తున్నాయి, దొడ్డి గుండం ద్వారా వెళ్ళిపోతున్నాయి. రెండు వైపులా తెరిచింది. ఈ గ్లాసు పైన ఓపెన్గా ఉంది, కింద ఓపెన్గా ఉంది. ఎన్ని నీళ్లు పోస్తే ఏమైనా ఉంటాయా? ఉండవు. అలా అయిపోయింది వాళ్ళ బతుకు. ద లార్జ్ హోల్ ఇస్ ద రైప్ మూమెంట్ ఆఫ్ ది సోల్. జీవితంలో తీవ్రమైన ఆర్థికమైన సంక్షోభాలు వచ్చినాయంటే, జీవితంలో తీవ్రంగా కలహాలు వస్తున్నాయంటే, జీవితంలో తీవ్రంగా అశాంతి వస్తుందంటే, అకారణంగా అశాంతి వస్తుందంటే, అకారణంగా ఓటములు వస్తున్నాయంటే, రైప్ మూమెంట్ ఆఫ్ ది సోల్ అనమాట మనం అనుకోవచ్చు. లోపల పక్వానికి వచ్చేసాడంట మహాశివుడు, పక్వానికి వచ్చేసాడు.
ఇంకా ఉపేక్షించేసాడు. రైప్ మూమెంట్ ఆఫ్ ది సోల్ స్టార్ట్ అయిపోయింది లోపల. కావాలనే వస్తున్నాయి. వీడు భౌతికంగా ఎక్కడ పడిపోతాడో అనా ఎక్కడ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పెట్టాడు. ద లార్జ్ హోల్ ఇస్ ద రైప్ మూమెంట్ ఆఫ్ ది సోల్. కొంతమంది మనుషులు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకి, ఎన్నో కష్ట నష్టాలకి లోనవుతుంటారు. ఎన్నో పొందటానికి ప్రయత్నిస్తాడు, పొందింది పొందుతాడు, పొందుతున్న క్షణంలోనే పోగొట్టుకుంటూ ఉంటాడు. సో అలాంటి ఒడిదుడుకులకు లోనవుతున్నాడంటే, అలాంటి అశాంతికి గురవుతున్నాడంటే, జీవితంలో ఒక స్థిరత్వం లేకుండా పోయిందంటే, ప్రేమ పొందుతున్నాడు, పొందిన ప్రేమ పోగొట్టుకుంటుందంటే, ఇదంతా అర్థం చేసుకోవాలి. మహాశివుడిని ఆవిష్కరించుకోవాల్సిన పక్వానికి వచ్చి, రైప్ మూమెంట్ వచ్చేసింది, పక్వానికి వచ్చేసింది, పండు పక్వానికి వచ్చేసింది. మహాశివుడు తనను ఆవిష్కరించరే అని అడుగుతున్నాడు అనమాట. అలాంటప్పుడు ఆవిష్కరించిన తర్వాత మళ్ళీ బ్యూటిఫుల్గా ఉంటుంది, అసలు భలే ఉంటుందిలే, భలే ఉంటుంది. The large hole is the ripe moment of the soul, because when the person comes utterly to the end of their own solutions, అది దాని ఏంటి, ఆ వ్యాపారం పెట్టాడు, ఈ వ్యాపారం పెట్టాడు, అది నష్టం వచ్చింది. ఎందుకు శివుడు అలా చేస్తున్నాడంటే, నీ మస్తిష్కం మాట వింటే ఏం జరుగుతుందో, నీ సొంత తెలివితేటలు ఉపయోగించడం వలన ఏం జరుగుతుందో, నాకు సరెండర్ అయితే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నించాడంట. మళ్ళీ మనకి లోపల మరీ అలా చెప్పాలా, మరీ ఘోరంగా అలా చెప్పాలా సార్? మామూలుగా చెప్తే అర్థం చేసుకుంటే, నేను మామూలుగా చెప్పారా, నువ్వు అర్థం చేసుకోవాలి, చెప్పే ఉంటాడు ఆయన కదా. బికాజ్ వెన్ ది పర్సన్ కమ్స్ అట్టర్లో టు ది ఎండ్ ఆఫ్ దేర్ ఓన్ సొల్యూషన్స్, వీడి సొంత తెలివితేటలు ఉపయోగించి చేయటం వల్ల మానవ మస్తిష్కం ఎంత పరిమితమైన మానవ మస్తిష్కంతో ప్రయత్నం చేయటం ఎంత ప్రమాదకరమైందో తెలియజెప్పేందుకు ఆయన చేశాడంట. ఇంకేమైనా ఐడియాలు ఉన్నాయా, ఏయిరా, ఇంకేమైనా ఐడియాలే, ఇంకేమైనా అన్నీ ఆయన ఇచ్చాడు. బికాస్ వెన్ ద పర్సన్ కమ్స్ అట్టర్లీ టు ది ఎండ్ ఆఫ్ దేర్ ఓన్ సొల్యూషన్ అండ్ ది ఎండ్ ఆఫ్ దేర్ వైల్డ్ యానిమల్ ఇన్స్టింక్ట్స్, ఆ పశుత్వం నుంచి వచ్చే ఆ పశుపోకడలు, ఆ మస్తిష్కం, ఆ బ్రెయిన్లో తెలివితేటలు, ఇవన్నీ శివ అన్ని ప్రయత్నాలు చేశా, ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, నన్ను నేను మూసుకుని నీకు సమర్పించుకుంటున్నాను, శివార్పణాన్ని గావించుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? నన్ను నేను నీకు మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నాను. నా తెలివితేటలు ఎంత తెలివి తక్కువైనాయో నాకు అర్థమైంది. ఏంటి, నా సుబుద్ధి ఎంత దుర్బుద్ధో అర్థమైంది, నా సుమతి ఎంత దుర్మతో అర్థమైంది, నా తెలివితేటలు ఎంత తెలివి తక్కువ అర్థమైంది. తండ్రి, ఈ క్షణం నుంచి ఊహ నీదే, ఊసు నీదే, ఊపిరి నీదే. నువ్వు ఏది జరిగినా సరే నీ అనుమతి ఉంటేనే జరగాలి, నీ ఆనత అయితేనే నా మెతుకు లోపలికి వెళ్ళాలి. అన్నం అంతా ఏ మెతుకు వెళ్ళాలో ఏ మెతుకు వెళ్ళకూడదో కూడా నువ్వే నిర్ణయించు తండ్రి. నా జీవితంలో ప్రతి సన్నివేశం నువ్వే జరగాలి. ఓకేనా? ఏమైంది? వైల్డ్ యానిమల్ అండ్ వెన్ దే ఆర్ బ్రోకెన్, మనం ఎలా చేయాలి? పూర్తిగా మహాశివుడికి అర్పించుకోవాలి. ఏది అడిగినా ఎవరి నుంచి అడగాలి? ఏది పొందిన కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలి? గురువు దొరకడం కూడా మహాశివుడికే కృతజ్ఞత. అధ్యాయం 11వ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు, తత్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు భగవంతుడే నెరుంగుట. భగవద్గీత 13వ అధ్యాయం 11వ శ్లోకం. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట. ఈ రెండు ప్రీరిక్విజిట్ క్వాలిటీస్ అండి. ఇవన్నీయును జ్ఞానప్రాప్తికి సాధనములు, దీనికి విపరీతమైనది అజ్ఞానము. జ్ఞానప్రాప్తికి సాధనాలు, ప్రీరిక్విజిట్ క్వాలిటీస్ ఏవేంటి? ఎప్పుడు జీవితంలో గెలిచినా ఓడిపోయినా మహాశివుడు చేయి విడిచిపెట్టకపోవటం. గెలవచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఆరోగ్యంగా ఉండు, అనారోగ్యంగా ఉండు. ఆరోగ్యంగా ఉండటం నీ చేతిలో లేదు, అనారోగ్యంగా ఉండటం నీ చేతిలో లేదు. శివుడితో ఉండటం నీ చేతిలో ఉంది. గెలుపు నీ చేతిలో లేదు, ఓటమి నీ చేతిలో లేదు, కానీ శివుడి చేతిలోనే ఉండటం నీ చేతిలో ఉంది. ఏమై క్లియర్?
సొంత పెత్తనాలన్నీ చూడు. బికాస్ వెన్ ది పర్సన్ కమ్స్ అట్టర్లీ టు ఎండ్ ఆఫ్ దేర్ ఓన్ సొల్యూషన్, ఆడ సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు, మహాశివుడి కన్నా ఈడండి మహాశివుడి దగ్గర పాము ఉంటుంది, ఆ పాములో విషం అమ్మేసుకుని తినేయచ్చు, ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది? ఎండ్ ఆఫ్ దేర్ ఓన్ సొల్యూషన్ అండ్ ది ఎండ్ ఆఫ్ దేర్ ఓన్ వైల్డ్ యానిమల్ ఇన్స్టింక్ట్స్. వైల్డ్ అంటే ఇవాళ ఇలా ఆలోచిద్దు, అంటే కళ్ళు మూసుకున్న ఒక దున్నపోతులాగా ఎటు పడితే అటు పరిగెడుతున్నాడు, కాసేపు అది కాసేపు ఇది, వైల్డ్ అనమాట. ఓ పద్ధతి లేదు, పాడలేదు. యానిమల్ ఇన్స్టింక్ట్, నీలో ఉన్న పశుపోకడులు. వెన్ దే ఆర్ బ్రోకెన్ అండ్ క్రంబుల్డ్, మొత్తం తండ్రి నాకు అర్థమవుతుంది అయ్యా, నేను నీకు సమర్పించుకుంటున్నా, నాకేది ఇష్టమో అది కాదు జరగాల్సింది, నీకేది ఇష్టమో నాకు అది జరగాలి, నీ ఇష్టమే నా ఇష్టం ఏంటి, దాన్నే శివార్పణం. మహాశివుడికి తనని తాను సమర్పించేసుకున్నాడు. ఇట్ ఈస్ ది మూమెంట్ దే గివ్ బర్త్ టు న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. భూతలం కొత్తగా మారిపోద్ది. ఎప్పుడైతే శివుడి చేతిలో చేయి పెట్టాడో, ఆ శివుడి చేయి అందుకున్నాడో, న్యూ ఎర్త్ న్యూ హెవెన్, కొత్త బంగారు లోకం. అన్ని ఇబ్బందులు అట్లాగే ఉన్నాయి, కానీ పట్టించుకోవడం తృప్తిగా. Am I clear, my dear aspirants? See, this paragraph can be explained in this way. See, many times it is a common scenario which is happening in the life of a human being. Sometimes you see, you will be shocked to see some facts. The facts is those stupid beings, they are making lot of fun, they are making lot of money. Those stupid beings who doesn't care the existence of the Shiva, who doesn't care to know the Advaita, who have miserable failure in launching the true I am, who are searching for the God outside, they are minting money, they are most successful in all aspects. It will be a shocking news, but it is a fact. You are suffering with failures in spite of your knowledge. And the other beings who are very much in the duality, who are searching for the God outside, they are minting money. They are physically more grander, more successful than you. Yes, it happens that you might be encountering failures in all our aspects. You might be suffering with unhealthiness. You might be failure in love affairs. There are so many failures which may happen in your life. Love affair cannot be between opposite sex. Love affair can be between father and son, father and daughter. Love cannot be limited to opposite genders. So this is a continuous scenario. So if you are suffering with unhappiness, if you are encountering continuous failures, though you have taken all the necessary precautions to safeguard, still when you are suffering with continuous failures, if you are suffering with unrest, unsettledness in your life, it happens as if you are earning everything, but at the same time you are losing what you have earned. You are earning all the beautiful things in the life, but the irony is, the moment you are earning, at the same time you are losing it. If this type of scenarios are continuously happening, it's the index of Mahashiva. The Mahashiva, the ripening stage of Mahashiva has happened in your life. He wanted to launch. The failures is because he wants the human beings utter surrenders to Shiva. He wants the human beings utter surrenderance to Shiva. Because all these days he was following the instincts of the intelligence of the human being. All these days he is giving utmost priority to the instincts of the intuitions of the instincts of the animalistic nature of the human being brain, the chemical brain. So Lord Shiva willfully is making this entity to suffer with financial losses. Lord Shiva willfully, not with a punishing mode, strategically he is making the human being to suffer with the failures, so that
a day will come, he will realize that the right guidance, yogaha chitta vritti nirodha, it's like yogaha chitta vritti nirodha. See, no, my human brain is not competent authority to guide me, to navigate me. There in my inner there is a beautiful consciousness called Shiva, who is the right entity to guide me. So I surrender myself without any conditions. Unconditionally I surrender myself to Mahashiva. I have sufficiently realized that my intelligence is not a competent authority to navigate me, to guide me. So he is no more a counsel to me. That is called as yogaha chitta vritti nirodha. That's it. When human being has surrendered himself unconditionally, when human being has surrendered himself unconditionally to the Mahashiva, in the sense, your choice is my choice. I will not suggest you Shiva. ఇది అప్పటిదాకా శివుడికి సజెషన్స్ ఇస్తున్నాడు. శివ నీకు తెలీదు ఇట్లా ఉండని. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ యూ, బట్ ఎవ్రీ సింగిల్ సజెషన్స్ సజెస్టెడ్ బై యూ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ మై లైఫ్. You are the director of my life. You are the navigator of my life. I surrender unconditionally to you. That unconditional surrenderance is very much needed. When the human being has surrendered himself to the consciousness within, the Shiva within, then miracles are going to happen in his life. Miraculously is going to transform, and believe me, you will find heaven on this earth, a new heaven and a new earth, new life. That is the thing. Okay na? Right. Jayostu.